అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెజిటేబుల్ సాంబార్ కోసం ముందుగా ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. నేను క్యారెట్, సొరకాయ, అలాగే టమాటోలు, అలాగే ములక్కాయ ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు సాంబార్ పెట్టుకోవటానికి ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత యాడ్ చేద్దాం. ఇప్పుడు తిరగమాత కోసం ఇలా జీలకర్ర, అలాగే కాస్త పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. ఇవి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి యాడ్ చేద్దాం. ఇంకా సొరకాయ ముక్కలు, అలాగే ములక్కాయ ముక్కలు, అలాగే క్యారెట్, టమాటా ఇలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే ముక్కలకు కూడా సాల్ట్ బాగా పట్టి టేస్టీగా ఉంటాయండి ముక్కలు. అందుకని నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా, ఇది బాగా కలిపేస్తున్నాం. ఇలా కలుపుకొని దీనిలో కాస్త వాటర్ యాడ్ చేద్దాం. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ రానిస్తే దీనిలో ఈ ముక్కలు అంతా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, దీనిలో వాటర్ యాడ్ చేసాం. ఇలా వెజిటేబుల్స్ అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు దీనిలో ఉన్న ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. ఇలా వంకాయలు, అలాగే సొరకాయ ముక్కలు, అలాగే ములక్కాయ ముక్కలు ఇవి యాడ్ చేశాను. ఇవి మీకు నచ్చకపోతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ సాంబార్ తయారు చేసుకోవచ్చు. నేను ఈ వెజిటేబుల్స్ యాడ్ చేశాను. క్యారెట్, ఈ వెజిటేబుల్స్తో చేస్తే వెజిటేబుల్స్ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఇవి యాడ్ చేశాను. ఇవి నచ్చకపోతే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మూతని క్లోజ్ చేసి 2 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత సాంబార్ ఇలా రెడీ అయినాయండి. ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి ఈ వాటర్లో. ఇప్పుడు దీనిలోకి పప్పు యాడ్ చేద్దాం. పప్పును ముందుగానే ఇలా ఉడకపెట్టుకొని ఇలా పలసగా చేసుకోవాలండి. మెత్తగా ఉడికించుకొని ఇలా పలసగా చేసుకోవాలి. ఒకవేళ పప్పుగా ఉంటే కొంచెం మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పప్పు.
ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా పప్పు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. అలాగే ఇలా కలుపుకున్నాం కదా, పప్పు వేసుకొని ఇలాగ మరగనివ్వాలండి. సాంబారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయి. మామూలుగా పులుపు కోసం చింతపండు రసం పిండుతాం కదా సాంబార్లో, నేను చింతపండు రసం పిండకుండా టమాటా వేసాను పులుపు కోసం. బాగా పండిన టమాటా వేసినా కూడా అదే టేస్ట్ వస్తాయి. ఇవి ఇప్పుడు మరిగించుకుందాం. ఇవి ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలోకి సాంబార్ పౌడర్ యాడ్ చేద్దాం. మన చారుని బట్టి సాంబార్ పౌడర్ యాడ్ చేయాలండి చూసి. ఈ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్. ఇలా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. అప్పుడు టేస్ట్ బాగుంటాయండి సాంబారు. ఇలా మరుగుతున్నప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ అది సరిపోయిందని చూసి, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేయాలండి. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఎన్ని వెజిటేబుల్స్ ఎన్ని యాడ్ చేసినా సాల్ట్ అనేది సరిగ్గా యాడ్ చేయకపోతే అది టేస్టీగా ఉండదు. అందుకే సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ మరగనిద్దాం. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా ఈ కలర్లోకి టర్న్ అయినాయండి. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీలోకైనా అలాగే దోశల్లోకైనా ఈ సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.